నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. నాగబాబు గారి కుటుంబంలో అత్యంత విషాదకరమైన సంఘటన మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది? ఎవరికి ఏమైంది? బేసిక్గా మనం చనిపోయింది పెంపుడు జంతువే. అదైతే ముందే క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే చాలా మంది 14 ఏళ్ళ పాప చనిపోయింది, 14 ఏళ్ళ చిన్నారి చనిపోయింది అంటే కుక్కనే ముద్దుగా చిన్నారి పాప అనే చూసుకుంటాంలే. బట్ ఆ వార్తలు విన్న తర్వాత వీళ్ళింట్లో ఈ వయసులో ఉన్న పాప ఎవరు, ఆవిడ ఎలా చనిపోయిందని ఎవరెవరో మొహాలు పెట్టి మార్ఫింగ్లు చేసి పిచ్చెక్కుతుంది జనాలకి. దయచేసి అపోహలని మానేయండి. ఇక మనం అసలు విషయంలోకి వెళ్దాం. పెట్ డాగ్ ముందే చెప్పేస్తే గొడవ ఉండదు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం, నిజంగానే ఇంట్లో ఆ వయసు గల పిల్లలు ఎవరైనా చనిపోతే ఎంత బాధపడతామో. వద్దు, అసలు మాట కూడా వద్దు. ఈ పెట్ డాగ్స్ కి ఏమైనా అయితే ఇంకంతకన్నా బాధ ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఆయన పెట్టిన పోస్ట్ నిజంగా నాకు అందులో ఒక 2-3 లైన్స్ బాగా నచ్చాయి. నీ చిలిపి చేష్టల్ని, నీ అల్లరిని బాగా భరించావు అన్నట్టు రాశాడు. కుక్కలు వాటికి ఏం తెలియదు ఇగో ఇంత ఉన్నప్పుడు వస్తాయి చేతుల్లోకి, ఇంతే. నిహారిక అమ్మాయి ఇంత పట్టుకున్నప్పుడు ఇంతే ఉంది. అది పెరిగి కూడా దాని మొహం అలాగే ఉంది. అదేంటో వెరైటీగా ఉంది. బ్రీడ్ ఏంటో తెలియదు నాకు. ఇంత ఉంది. 14 years. బేసిక్గా డాగ్స్ 7 years వరకు ఉంటాయి. ఒకవేళ అదృష్టం బాగుంటే నెక్స్ట్ మళ్ళీ 7 years బతుకుతాయంట. అది నాకు తెలియదు, ఎవరో చెప్తే విన్నా. కొన్ని బ్రీడ్స్ ఉంటాయి ఉంటాయట. యాక్చువల్గా లైఫ్ స్పాన్ 7 years. 7 years కనుక మన బై లక్ అది 7 years దాటి బ్రతికిందంటే మళ్ళీ 7 years ఉంటుందంట. అలా ఎవరో చెప్తే విన్నా. ఐ డోంట్ నో దిస్ లాజిక్. బట్ అల్లరి అంటే ఏం చేస్తాయి వాటికి తెలియదు. అది పీకాలనో అది గీకాలనో. ఒక 2 years 3 years ఏజ్ వచ్చింది అనుకో, నిజంగా నీ వస్తువు ఎక్కడైనా కనిపిస్తే తెచ్చి ఇంట్లో పెడుతుంది. అది కామనే. అదే చిన్నప్పుడు అనుకో, నీ వస్తువులు తీసుకెళ్ళి ఊరోళ్ళందరికీ ఇచ్చేసి వస్తుంది. అది ఇక మా ఇంట్లో దొరికి తీసుకో కావాలని కానీ తెలియదు కదా, మనం నేర్పించాలి. ఇప్పుడు పెట్ డాగ్స్ని చాలా ప్రేమగా చూస్తారు చాలామంది. అసలు డాగ్ అంటే కొడతారు మనల్ని, వాటికి మంచి పేరు పెట్టుకుంటారు, ఆ పేరు పెట్టే పిలవాలి. అందుకే పెట్ డాగ్స్ అన్నాను. సో ఎలా ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఇంటికి తెచ్చినప్పుడు ఏ వయసు నుంచో వస్తుంది, ఎక్కడో బోన్లో ఇలా ఉండి మన దగ్గరకు వస్తుంది. ఫస్ట్ ఇంటికి తెచ్చినప్పుడు ఇల్లంతా దాన్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి. అది వెతుక్కుంటుంది అనమాట. ఓ ఇది నా ఇల్లు అని, నేను ఇక్కడికి వచ్చాను, ఇది కొత్త ఇల్లు ఏంటో అన్నీ వెతుక్కుంటుంది. ఇది మంచం కింద, ఇది టేబుల్ కింద, ఇది కుర్చీ పక్కన, అక్కడక్కడ. తర్వాత ఏం చేయాలి, వాటికి ట్రైనీ ప్యాడ్స్ ఉంటాయి. అవి మనం ఒక దగ్గర పెట్టి అక్కడే దానికి వాష్రూమ్ అలవాటు చేస్తే నెక్స్ట్ ఎప్పుడు దానికి బాత్రూమ్ వచ్చినా అక్కడికి వెళ్ళిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న అలవాటు చేయాలి. తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మనదేదో పరాయివాడిదేదో చెప్పాలి. పరాయివాడి మన ఇంట్లో ఉండవులే బేసికల్లీ. ఇది మనది అనే ఫీలింగ్ దానికి కలగాలి. బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా అరవడం తగ్గించాలి, ఎందుకంటే వాళ్ళు భయపడతారు. జస్ట్ మోస్ట్లీ లవబుల్ డాగ్స్ లాగా ట్రీట్ చేస్తేనే బాగుంటాయి. ఇట్లా ఇప్పుడు వీళ్ళింట్లో కూడా అది పెరిగింది, చిన్నప్పటి నుంచి పెరిగింది. 14 years ఉందంట వాళ్ళతో. 14 years అంటే ఎన్ని మెమరీస్ ఉంటాయి. బేసికల్లీ డాగ్ మన ఇంట్లో ఉందంటే అది మన ఇంట్లో మనిషే. ఊరు వెళ్తున్నాము, అయ్యో దీన్ని ఎక్కడ పెట్టాలి, అదే ఆలోచన. కార్ అంటే కూడా తీసుకెళ్తాం. ఫ్లైట్ 6 నెలల లోపు ఉన్న కుక్కల్ని ఎక్కనివ్వరు, వ్యాక్సినేటెడ్ అవన్నీ అయిన తర్వాతే అలౌడ్. బస్సులు గిస్సులు గట్రా రైళ్ళు గట్రా మనం తీసుకెళ్ళలేము, అవతల వాళ్ళు భయపడుతూ ఉంటారు. సో ఇంకేం చేస్తాం, పెట్ హాస్టల్స్లోనో లేకపోతే తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనో పెట్టేసి, లేదా మన ఇంట్లోనే పెట్టి పని మనిషికో లేకపోతే ఇంకెవరన్నా చుట్టుపక్కల వాళ్ళకు చూసి ఒక ముద్దేయండి అయ్యే టైంకి అని చెప్పేసి వస్తాం. అండ్ బయట కూడా ఉంటాయి వీటిని డే కేర్ చేయడానికి. ఇప్పుడు పిల్లల్ని ఎలా డే కేర్లో పెడతామో ఇట్లా పెట్ డాగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పిందల్లా ఓ మిడిల్ క్లాస్ మనుషులు. నాగబాబు లాంటి వాళ్ళ ఇంట్లో అంటే ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. టైం టు టైం వాటికి ఫుడ్ అందుద్ది, వాటర్ అంతే అన్నీ అందుతాయి, ఆ ప్రేమ కూడా అందుద్ది. అలాంటిది వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగా రోజు ఉన్న మనిషి, 14 ఏళ్ళు సుదీర్ఘంగా ట్రావెల్ చేసినటువంటి చిన్న ప్రాణి సడన్గా చనిపోయేసరికి చాలామందికి బాధేస్తుంది. అఫ్కోర్స్ వీళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే బాధపడుతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు నైట్ షూటింగ్స్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాలలో పేరెంట్స్ లేవచ్చు, లేవలేకపోవచ్చు. మన సౌండ్ వచ్చిందంటే వచ్చేవి పెట్ డాగ్సే, ముచ్చట్లు పెట్టేవి అవే. అండ్ నెక్స్ట్ మనం ఏ మూలకంలో ఉన్నా ఇంటి దగ్గరికి ఎవరన్నా గేట్ దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ అరుచుకుంటూ వెళ్ళేవి. మళ్ళీ వాటిని మనం ప్యాంపరింగ్ చేయాలి, లేకపోతే కోపం వస్తాయి, అలుగుతాయి అవి. అండ్ దాని ముందు ఇంకో కుక్కను ఎత్తుకున్నావంటే ఇంక అంతే సంగతి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ మెమరీస్ అన్నీ కూడా మనకి
అవి ఉన్నప్పుడు తెలియదు. కొంతమంది ఏంటంటే ఏదైనా లాగిన వాల్ పేపర్స్ పీకేసిన, దుప్పట్లు లాగేసిన, సోఫాలు చింపేసిన కొడతారు ఓ దెబ్బ. ఏడబా అటువంటి చిరాకు పడుతూ ఉంటారు. అరిస్తుంటే కరిచేస్తాం మనం కూడా, వాటికంటే ఎక్కువ అరుస్తాం మనం ఇంకా చెప్పాలంటే. ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఒక టైంలో అది లేదు అన్నప్పుడు ఆ మెమరీస్ అన్నీ ఒక్కసారి నెమరేసుకుంటూ పోతా ఉంటే అంతకు మించిన దుఃఖం ఇంకోటి ఉండదు. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ నాగబాబు గారు అదే అనుభవిస్తున్నారు. అండ్ ఆయన రాసినటువంటి ఆ పెద్ద సుదీర్ఘ పోస్ట్ చూస్తే అది నిజంగా చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ, అయ్యో ఇంకా ఎందుకు ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ ఉన్నాడు. ఆ బ్రౌన్ డాగ్ గుర్తుందా నీకు? మొన్న అన్స్టాపుల్ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతా ఉంటుంది ఆయనతో పాటు. అలా అట్లా కొంతమందికి పెట్స్తో ఒక రకమైన అవినాభావ సంబంధం ఉంటుంది. అదేంటో తెలియదు. అంటే చాలా అది చెప్తుంటుంటే ప్రతి ఎమోషన్ లోని ఉండిందంటది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్, ప్రతి ఎమోషన్ ఇన్ సెన్స్. ఎమోషన్స్ ఆర్ నథింగ్ బట్ ఫర్ అ ఫ్యామిలీ, ఐదర్ ఫెస్టివల్స్ ఆర్ ఎనీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్. నీ ఇంట్లో పండగ జరిగినా అది ఉంటుంది, ఇంక పబ్బా జరిగినా అది ఉంటుంది, పార్టీలు జరిగినా అది ఉంటుంది, అన్నిట్లోనూ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వేలాగో అది అలాగే, అంతే. మన ఇంటి మనిషే. రోజు 3 పూటలు నిన్న ఎవరైనా తిన్నారా అని అడుగుతారు, నువ్వు కూడా దాన్ని అలాగే పెడతావు. సో ఇట్లాంటి అనుబంధం ఉన్నప్పుడు సడన్గా అవి పోయినప్పుడు బాధేస్తుంది. బట్ పెట్ డాగ్స్ పెంచుకునే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఏదో ఒక టైంకి దాని కాలం అయితే చెల్లుద్ది. మనం తెచ్చుకునేటప్పుడే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంత అండ్ ఇప్పుడు ఫ్లాష్ చూడాలి, ఎంత బాగుంది, క్యూట్గా ఉంది పేరు ఫ్లాష్. సో ఎప్పుడైనా సరే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్. మనం ఇంకోటి, అండ్ ఉండే కొన్నాళ్ళే ఉంటాయి ఆ జీవులు. మనకన్నా దేవుడు ఏదో ఇచ్చాడు ముదనష్టంకు 70 ఏళ్ళు 60 ఏళ్ళు, కానీ వాటికి ఉండేవి చిన్న లైఫ్ స్పాన్ కాబట్టి రోజు వాటితో మనం ఈ కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా, ఇంకేం చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా. యాక్చువల్లీ మనం లేచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఏమైనా చెప్పిందంటే ఇవే మన పక్కలోకి ఎక్కేస్తాయి, అవి మన పక్కనే పడుకుంటాయి. అండ్ మనకేదన్నా కోపం వస్తే ఎవడి మీద తీర్చుకోవాలి అర్థం కాక ఇది అరుసు దీన్ని ఇట్లా అరిచేస్తాం. అలాంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే నీ కోపం నువ్వు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎన్నిసార్లు పడవచ్చు, అది నీతో 10 ఏళ్ళు ఉంటుంది మహా అయితే. చిన్న ప్రాణులు బాగా పెంచారు కాబట్టి అన్నేళ్ళు ఉంది. కొంతమందికి కుక్కలకి ఏం పెట్టాలో తెలియదు, ఏది పడితే ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు. వాటికి తెలియదు, చెప్పలేవు నాకు ఇది తింటే గ్యాస్ ప్రాబ్లం, ఇది తింటే బీపీ అని. అవునా, నువ్వు ఏది పెట్టినా తినేస్తాయి, లైఫ్ స్పాన్ తగ్గుద్ది అంతే. వాటికి కూడా ఉంటాయి కదా ఇవన్నీ, డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ఎందుకుంటో. ఇప్పుడు పెట్ హాస్పిటల్స్కి వెళ్తే నీకు దాన్ని కూడా చెక్ చేసి, అవి కూడా జీవులే మనలాగే, వాటికి అన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పెట్ ఫుడ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ మనకంటే. కనీసం అదేంటిది 8,000 9,000 పోస్తే కానీ 6 కిలోల బ్యాగ్ రాదు. పెట్ ఫుడ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దాని స్నాక్స్ ఇప్పుడు మనమన్నా 50 రూపాయలు ఇస్తే నీకు ఇన్ని పల్లీలు ఇస్తాడు కానీ నములుకోమని, వాటికి జస్ట్ 4-5 పీసులు ఉండే చిన్న పౌచ్లు 300 400 500 ఉంటాయి. ఇది ఓవరాల్గా. బట్ ఫ్యామిలీ అయితే బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంది, మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పట్లో తీరుకోవడం కూడా కష్టమే తెలుసా. కనీసం కొన్ని రోజులు ఉంటుంది ఈ ఫీల్, ఖచ్చితంగా ఉంటుంది. మనం అవేంటి పెంపుడు జంతువులే కదా అని అనుకుంటాం, కానీ వీటితో ఉన్న బాండింగే చాలా ఎక్కువ. మనకి మనుషులతో కంటే ఎక్కువ ఉంటుంది, మనుషులతో కంటే ఎక్కువ ఉంటుంది. మనుషులన్నా సరే అప్పుడప్పుడు నీ మొహం చూసి అది వీడు ఏంటో అనుకుంటాం, కానీ పాపం వీటికి ఏముంటాయి, కల్మషం కూడా ఉండదు, ప్రేమ తప్ప. అది బాధాకరమే. థ్యాంక్ యూ సో